ముగ్గురిది నాన్న పాత్ర అవన్నీ, అక్క పాత్ర అవన్నీ, హీరో తమ్ముడు పాత్ర అవన్నీ మూడల్లా సూపర్గా ఉన్నాయి. ఈ మూడు ప్రాణం పోసింది మూవీకి. సూపర్గా ఉందండి. అదే అన్నాను, ఆయనకి అంటే ఎన్నో మూవీస్ తీసినట్టుగా యాక్ట్ చేశారు చూడండి, ఒక్క దగ్గర అయినా తడవడలేదు, సూపర్గా ఉంది. ఎన్నో మూవీస్ తీసినట్టుగా ఆయన ఉంది, కానీ ఈ యాక్టింగ్తో ఆయన ఒక రేంజ్లో వెళ్తారని నేను అనుకుంటున్నాను. డైలాగ్ ఏమండి, అది ఒక్కటి చేసిన ప్రాణం పోసి తీశారండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రాణం పోసి అనుగుణ ఈ మూవీలో మంచిగా తీశారు. అదే హైలైట్గా ఒక రేంజ్లో తీసుకెళ్తుంది. ఫ్యామిలీకి నచ్చుతుంది. ఇది ఖచ్చితంగా ఫ్యామిలీకి నచ్చుతుంది. చిన్న మెసేజ్ ఉంది ఏమండి. విలేజ్లో ఒక ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ అన్ని దాంట్లో కలగలి ఉన్నది కదా. ఇప్పుడు విలేజ్లో ఎట్లా అంటే ఈ రోజుల్లో ఎట్లా నడుస్తుంది అవన్నీ కలగలి దాంట్లో ఒక విలేజ్లో తీసారంటే హిట్టే కదా, సూపరే కదా. నేను చెప్పగలను, డాన్స్ అయితే సూపర్ ఉంది. డాన్స్ గురించి నేను వచ్చిన డబ్బు ఉంటే హీరోలు అయిపోతాం అనుకుంటున్నారు, రాంగ్. ఇది హీరోలు అవుతారు. మంచి మాట చెప్పాడు. యాక్టింగ్ చేయాలన్న జబ్బు ఉంది ఆయనకి, అందుకని యాక్టింగ్ చేశాడు, హీరో అయ్యాడు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లవ్ యూ. సినిమా చాలా బాగుంది, అన్ని ఎమోషన్స్ బాగున్నాయి. శ్రీలీల గారి గురించి చెప్పవసరం లేదు, ప్రతి ఒక్క యాక్టర్ బాగా చేశారు. కానీ మరి మీరు మర్చిపోయింది ఏంటి బ్రో, దయచేసి అమ్మాయిలకు కట్టద్దు బిల్లు. ఎప్పుడో చూసాం జనీలా గారు నేను బొమ్మరి ఇల్లు, కానీ ఆవిడ మాత్రం మళ్ళీ అదే జనీలలాగా ఉన్నారు. ఆవిడకి వయసు తగ్గట్లేదు బ్రో, ఏంటో తెలియదు. మన చూడు మొహం ఎలా అయిపోయిందో మీకు తెలుసు కదా, రివ్యూలు చెప్పినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. సినిమా చేయటం చాలా బాగా చేశాడు. తండ్రి క్యారెక్టర్ భలే ఉంది. ప్రతి మనిషి చూసి తెలుసుకోవాల్సిన విషయాలు లోపాలు ఉంటాయి ప్రతి మనిషిలో. ఈ సినిమా చూస్తే ఆ లోపం అనేది తెలిసిపోద్ది. తండ్రి గురించి బాధపడే విషయాలు ఉన్నాయి కొన్ని, హీరో బాధపడే విషయాలు, చెల్లి, మన హీరోయిన్, అందరు కాలేజీ, అన్ని ఫైట్లు గీట్లు, సంగీతం కానీ, దేవిశ్వప్రసాద్ డైరెక్టర్ కానీ, సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ చేశారండి. సినిమా ప్రతి ఒక్కరు చూసి ఆనందించవలసిన సినిమా ఇది, ప్రతి ఒక్కరు రావాలి. ఈ సినిమా ఈ సంవత్సరంలో బ్లాక్ బస్టర్ అండి, బ్లాక్ బస్టర్. జై హింద్. నిజంగా చాలా బాగా చేశాడు. కొత్త కుర్రోడు, ఎవడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎందుకు చూడాలి, ఇలాంటి క్వశ్చన్లు మీతో పాటు నాకు కూడా ఉంది. వచ్చి సినిమా చూసా, ఆన్సర్ దొరికేసింది నాకు. 100% నాకు ఆన్సర్ దొరికింది. నిజంగా ఎక్సలెంట్. ఈ జూనియర్కి 100% పాస్ అయ్యాడు నిజంగా థియేటర్ల ముందు. ఎక్సలెంట్ నిజంగా. ఏమి యాక్టింగ్, ఏమి డ్యాన్సు, ఏమి ఎమోషను. నిజంగా మధ్య ఇంటర్వ్యూలు చూసాం, ఆ మూర్తి గారి ఇంటర్వ్యూలు అవి ఇవి చూసాము. ఎన్టీఆర్ అంటే ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. ఇన్స్పిరేషన్ కాదు ఆయనకి, ఎన్టీఆర్ని ఇంజెక్షన్ వేసుకొని పొడి చేసుకున్నాడు లోపలికి, అందుకనే ఎన్టీఆరే కనిపిస్తున్నాడు సినిమాలో. నిజంగా అలాంటి యాక్టింగ్, అలాంటి డ్యాన్స్ నిజంగా సూపర్. నిజంగా బ్రో, ఎక్సలెంట్ బ్రో. అండ్ సోషల్ మీడియాలో ఈ మధ్య చూస్తున్నాం, ఇంటి నిండా డబ్బు ఉంది కాబట్టి ఎవడైనా హీరో అయిపోతాడని. ఇంటి నిండా డబ్బు ఉంటే హీరోలు అవ్వరు, ఒంటి నిండా యాక్టింగ్ చేయాలన్న జబ్బు ఉంటేనే హీరోలు అవుతారు. ఒంటి నిండా యాక్టింగ్ చేయాలని జబ్బు ఉంది. నిజంగా వచ్చాడు, హీరో అయ్యాడు, ప్రూవ్ చేసుకున్నాడు. కిరీటి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఎక్సలెంట్ బ్రో. నిజంగా ఎవ్రీ టెక్నీషియన్, ఇంకా మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు, డిఎస్పీ కానీ పెద్ద పెద్దవాళ్ళు, జెనీలియా, అందరూ జెనీలియా, శ్రీలీల అందరూ ప్రూవ్డ్ బ్రో. వాళ్ళంతా ఎక్సలెంట్. వాళ్ళ రోల్స్ వాళ్ళు ఎక్సలెంట్ చేశారు. సూపర్. ఓవరాల్గా ఒక గుడ్ మూవీ, ఒక గుడ్ వాల్యూస్ ఉన్న మూవీ, ఎక్సలెంట్ మూవీ. హీరో దీంట్లో చెప్తూ ఉంటాడు, మెమరీస్ని మేక్ చేసుకోవాలి, లెట్స్ లివ్ దిస్ మూమెంట్, మెమరీస్ మేక్ చేసుకోవాలంటాడు. నిజంగా జూనియర్ సినిమా థియేటర్లో చూశానురా అన్న హ్యాపీ, ఆ మెమరీ నాకుంది. ఇది మేక్ చేసుకున్నా నేను ఈ సినిమాతో. నిజంగా హ్యాపీ, నిజంగా చాలా బాగుంది. హ్యాపీ. జూనియర్ మూవీ చూసిన ఫుల్ అంటే ఫుల్ వైరల్ ఉందన్నమాట. సాంగ్ అయితే మామూలు లేదు అందులో. శ్రీలీల ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదు. శ్రీలీల అయితే కుమ్మేసింది బ్రో, మామూలు లేదు. హీరో అయితే ఏం ఎనర్జీ బ్రో, ఫస్ట్ సినిమాలా లేదు ఇది. ఏదో ఒక 10-15 సినిమా ఎనర్జీ ఎలా ఉందో ఒకే సినిమాలో కలిపేసేసిండు అనమాట, మామూలు లేదు. అసలు కిరీటి కుమ్మేశాడు. ఇక శ్రీలీల అయితే వేరే లెవెల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ జెనిలియన్ చూసినాం అనమాట. జెనిలియన్ కూడా ఒక మంచి రోల్ ఉంది బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ వైరల్ సాంగ్ థియేటర్లో మోత మోగిపోయింది బ్రో, మామూలు లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. స్టార్ట్అప్లో కొంచెం అనిపిస్తుంది, బట్ అదేం లేదు. నీకు వెళ్తుంటే ఆ సాంగ్, ఆ వైబు, మనోడు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది బ్రో. సినిమా అయితే మామూలు ఎంటర్టైన్మెంట్ లేదు. బ్రో కూడా లోపల ఉన్నాడు, కుమ్మేశాడు బ్రో, మామూలు లేదనమాట. మన యథావిధి మన ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే చాలా బాగా చేశారు. అండ్ స్టోరీ పాయింట్ బాగుంది బ్రో.
నిజంగా ఒక విలేజ్ని వెళ్ళి డెవలప్ చేయడం అనేది అప్డేట్ చేయడం అనేది పాయింట్ తీసుకొని చాలా బాగా చేశారనమాట. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ నచ్చింది. వైరల్ సాంగ్ అయితే పీబచ్చంగా థియేటర్లో ఉంది. ఆ సాంగ్ కోసం రావచ్చు, అంత ఎనర్జెటిక్ ఇది ఉందన్నమాట. సూపర్ ఉంది బ్రో మూవీ. జూనియర్ చూడండి థియేటర్కి వచ్చి. థ్యాంక్ యూ. జెనిలియర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మనం థియేటర్లో చూసినాం, లాంగ్ ఇప్పుడు. సో చాలా రీసెంట్గా ఉంది, చాలా బాగుంది, నీట్గా ఉంది, నీట్ పర్ఫార్మెన్స్ బ్రో. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఐమాక్స్లో జూనియర్ మూవీ చూసాను. ఆ హీరో గారు గాలి జనార్దన్ గారు అబ్బాయి అంట, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ కనిపించాడండి అందులోని. ప్రతి సీన్ చూసినా సరే జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఏదో ఫ్యాన్ అనుకుంటున్నాను నేను. హీరో గారు వచ్చేసి సినిమా ఎక్కడ బయట నిన్న టాక్ వచ్చిందండి, సినిమా కొద్దిగా స్లోగా ఉంది అది ఇది అనేసి. ఏమీ లేదండి, ట్రెండ్కి ఎలా కావాలో అలా ఉంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే కుమ్మేసాడండి. సెంటిమెంట్ మామూలుగా లేదు. ఒక అక్కకి ఒక తమ్ముడికి ఉన్న సెంటిమెంట్, ఒక అక్కకి ఒక తమ్ముడికి ఉన్న సెంటిమెంట్ అయితే థియేటర్లో మామూలుగా కొమ్మలేదు. సెకండ్ హాఫ్ హైలైట్ అండి, మామూలుగా లేదు. రవిచంద్ర గారి యాక్టింగ్ గురించి మనం అసలు చెప్పుకోక్కర్లేదు. జెనిలియా గారి కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మామూలుగా లేదండి. అక్క క్యారెక్టర్, కొంతమంది తమ్ముడికి కాపీ అన్నారు, తమ్ముడికి కాపీ కాదండి, ఇది ఫుల్ ఎమోషన్స్ మామూలుగా లేదు. ఫస్ట్ అంతా ట్రెండీలో వెళ్ళిపోతుందండి, తర్వాత ఎమోషన్స్. వైరల్ సాంగ్ అదే శ్రీలీల వచ్చింది వెళ్ళింది అన్నట్టు ఉంటుంది. అంటే యాక్టర్ ఒక హీరోయిన్ పెట్టాలి కాబట్టి పెట్టారో ఏటో తెలియదు, కానీ శ్రీలీల వచ్చేసండి వస్తుంది వెళ్తుంది అంటే హీరోయిన్ గురించి పెట్టినట్టు పెట్టారు. కానీ మిగతా వాళ్ళ క్యారెక్టర్లు అన్నీ కుమ్మేశారండి. రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, జెనిలియా గారి క్యారెక్టర్ కానీ. హీరో గారు అయితే ఇంకా నెక్స్ట్ ఎనర్జీకి స్టార్ అవుతారు అనుకుంటున్నాను. అన్న ఇప్పుడే జూనియర్ సినిమా చూసానన్నా, అన్న మామూలుగా లేదన్న జూనియర్ సినిమా అన్న. ఖచ్చితంగా మాత్రం చాలా బాగుందన్న. నిజంగా ఒక తండ్రి, ఒక సిస్టర్, ఒక బ్రదర్ సెంటిమెంట్తో తీశారన్న. డైరెక్టర్ రాధాకృష్ణ గారు అన్న చాలా బాగా తీశారన్న. అన్న ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటే అన్న, ఇంటర్వ్యూల తర్వాత లాస్ట్లో అన్న ఒక 20 నిమిషాల్లో ఉంటుందన్న బస్ ఫైట్ కోసం. ఈ ఫైట్ కోసం అని వెళ్ళాలన్నా, కానీ ఇందులో డ్యాన్స్ మాత్రం శ్రీలీల మేడం డ్యాన్స్ మామూలుగా లేదన్న. అలాగే హీరో గారు కిరీట్, మన కిరీటి గారిని చూస్తే జూనియర్ ఎన్టీఆర్ నాన్న ప్రేమతో చూసినట్టు ఉందన్న. నాకు నిజంగా కిరీటి గారు డ్యాన్స్ ఫస్ట్ సినిమా అయినా, ఆయన ఫస్ట్ సినిమా ఇది కిరీటి గారి సినిమా. కానీ ఖచ్చితంగా మాత్రం అన్న ఈ హీరో కోసమైనా, హీరోయిన్ కోసమైనా, ఈ సెంటిమెంట్ గురించి అన్న, తండ్రి గురించి అన్న, అందరి కోసం అన్న థియేటర్కి వెళ్ళి చూడాలన్నా. మంచి మూవీ అన్న. ఈ వారంలో ఏదైనా బెస్ట్ మూవీ ఏదైనా వచ్చిందంటే జూనియర్ మూవీ అన్న. అందరూ కూడా థియేటర్కి వచ్చానా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే అన్న మీరు కూడా 10 మంది చెప్పి ఆ 10 మందిని కూడా థియేటర్కి రప్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న. జై జూనియర్. జూనియర్ నాకైతే జూనియర్ లాగా అనిపించలేదు. ఇక కొంతమంది లెక్కలేస్తుండొచ్చు, జూనియర్ రేపు ఎల్లుండి ఇంకో 2 సినిమాలు ఇస్తాడు, సబ్ జూనియర్ స్థాయికి పడిపోతాడని. లేదండి, ఈయన సీనియర్ స్థాయికి ఎదుగుతాడు ఖచ్చితంగా. ఇండస్ట్రీలో 30 ఏళ్ళు ఉంటాడు. ఫస్ట్ సినిమాతోటి ఆ ఈజ్ కనపడదు. ఎక్కడ యాక్టింగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. కొత్త నటుడు ఏం చేస్తాడు అనే ఫీలింగ్ అయితే ఎక్కడ కలలేదు. నాకైతే మన ఇప్పుడున్న టాపిక్ అంటే నా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి వీళ్ళ తర్వాత ఇంకో 4-5 స్తంభాలు ఉన్నాయి కదా. రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళు ఉన్నారుగా. వీళ్ళు స్టార్టింగ్ కెరీర్లో 3-4 సినిమాలు తీసినప్పుడు వాళ్ళ ఈజీ ఎలా ఉందో యాక్టింగ్లో, డ్యాన్స్లో కానీ, పెర్ఫార్మెన్స్లో కానీ, అటువంటిది ఈయన మొదటి సినిమాలో నాకు కనపడేది. సో ఎక్కడ ఈయన కొత్త నటుడు అనే ఫీలింగ్ ఎక్కడ కలలేదు. నిజంగా ఎన్టీఆర్ అభిమానం అని చెప్పేసుకున్నాడు కదా. ఆయన చేసిన డ్యాన్స్లో, పెర్ఫార్మెన్స్ సీన్లో కనపడేది. సో చాలా ఈజీగా చేశాడు. ఎక్కడక్కడ ఈయన ఇక్కడ తగ్గిపోయాడు అనే ఫీలింగ్ ఎక్కడ కలగలేదు. చాలా బాగా అనిపించేసింది. శ్రీలీలతో డ్యాన్స్ అయితే ఆ పాటకైతే రచ్చరచ్చ చేసి పడేసింది. మనకు వైరల్ సాంగ్ అయితే రచ్చరచ్చ చేసి పడేసింది. బాగా అనిపించింది. శ్రీలీల కూడా ఓన్లీ ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఆ వచ్చిన సాంగ్ కూడా, మనకు వచ్చిన సాంగ్ కూడా సెకండ్ హాఫ్లోనే వస్తుంది. మనం డ్రీమ్లోకి వెళ్ళిపోయి అది తీసేసుకుంటాడు. నాకు నచ్చిన అమ్మాయితో నేను చేయాలని చాలా ఈజీగా చేసిండు. సో సినిమా పరంగా అక్క, తమ్ముడు కొంతమంది అన్నారు నిన్న సినిమా చూసిన తర్వాత తమ్ముడు అని టైటిల్ పెడితే బాగుండేదేమో అనే ఫీలింగ్. నిజంగా తమ్ముడు టైటిల్ పెడితే బాగుండే అనిపించింది. అఫ్కోర్స్ కొత్తగా వచ్చాడు కాబట్టి నేను జూనియర్ని అన్నట్టుగా ఆ టైటిల్ పెట్టుకొని వచ్చాడు. ఆ టైటిల్కి న్యాయం చేశాడు. సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా నాన్న పేరు నిలబెడతాడు. జూనియర్, సబ్ జూనియర్ స్థాయికి పడిపోకుండా సీనియర్గా ఇండస్ట్రీలో ఉంటాడు. ఖచ్చితంగా 20-30 ఏళ్ళు ఉండి ఏదో ఒక రోజు నేను ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి సీనియర్గా తన పేరు నిలబెట్టుకుంటాడు. టాలెంట్ కనపడదు నాకైతే. ఆఫ్ కోర్స్ ఫస్ట్ సినిమాతో డబ్బు ఉంటే రావచ్చేమో, కానీ నాకు ఫస్ట్ సినిమాలోనే టాలెంట్ కనపడుతుంది. మన సీనియర్ హీరోల కొడుకులు ఎలా వచ్చి తమ టాలెంట్ నిరూపించుకున్నారో, సో మనోడు కూడా ఖచ్చితంగా తన టాలెంట్ నిరూపించుకుంటాడు. ఖచ్చితంగా 20-30 ఏళ్ళు. హీరో గారి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, అబ్బా ఎమోషనల్, ఫ్యామిలీ సెంటిమెంట్, అబ్బా సినిమా మామూలు లేదన్నా. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి ఒక్కసారి అని వచ్చి చూడాలన్న సినిమా. ఎందుకంటే అసలు నిజంగా తెలుసా, అసలు సినిమాలు వచ్చేసి మనం ఈ సినిమా మనము మిస్ అయితే ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్. అసలు సినిమా ఎలా ఉందంటే అసలు నిజంగా అసలు విలేజ్ బ్యాక్డ్రాప్లో మనం విలేజ్ కోసం ఏమైనా చెయ్యాలి, అలాంటి ఫాదరు, సిస్టరు, ఫాదరు కూతురు, ఫాదరు కొడుకు, ఇలాంటి సెంటిమెంట్ ఉందన్న. అసలు మూవీ మామూలు లేదన్న, నిజం చెప్తున్నా. డ్యాన్స్ వచ్చేసి మామూలు లేదన్న. అసలు వైఆర్ సాంగ్ కోసం అన్న అసలు
వచ్చి చూడాలన్న నిజం చెప్తున్నా. అసలు మామూలు లేదన్న సినిమా. ఆ సినిమా అంటే సూపర్ హిట్ అండి. సినిమా ఒక్క సాంగ్తో హిట్ కాదండి, సాంగ్ ప్లస్ సినిమాకు సాంగ్ చాలా, ఫస్ట్ సాంగ్ తర్వాత మూవీ అట్లా చెప్పుకోవచ్చు. అట్లా సినిమా అంటే సూపర్ హిట్ అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్, ఆయన స్వాగ్, ఆయన డ్యాన్స్లో అంటే ఆయన స్వాగ్ను భలే దింపారండి. అసలు హీరో గారు మామూలు చేయలేదండి. అసలు సినిమా వచ్చేసి మన జెనిలీరా గారు కూడా 16 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ ఇచ్చారండి సినిమాలో. నిజం చెప్తున్నా, మన బొమ్మరిల్లు, ఆరెంజ్ సినిమాలో ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారండి నిజంగా. అసలు ఆమె మెయింటెనెన్స్కు, ఆమె సిన్సియారిటీకి, ఆమెకు ఒక సినిమా పట్ల ఉన్న ఆమెకు కంబ్యాక్, ఆమెకు సినిమా పట్ల ఉన్న ఇంటెక్షన్ చెప్పుకోవచ్చు మనం. అసలు నిజం చెప్తున్నాను. హీరోయిన్ జెనిలీరా గారి యాక్టింగ్ బాగుంది, హీరో గారి యాక్టింగ్ బాగుంది, శ్రీలీల గారి బాగుంది. నిజంగా రవిచంద్రన్ మన ఫాదర్ సెంటిమెంట్ కన్నడ హీరో రవిచంద్రన్ గారు కూడా బాగా చేశారండి, సూపర్ చేశారు. మన రావు రమేష్ గారు కూడా అసలు నిజంగా అసలు ఆయన క్యారెక్టర్ మట్టుకు సూపర్ ఉందండి సినిమా. వన్ కట్ చెప్పేస్తాను, 3 సెంటిమెంట్స్ ఉంటాయి. డాటర్ ఫాదర్ సెంటిమెంట్స్, సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్, లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ సన్ ఫాదర్ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్స్తోనే మూవీ ఉంటుంది. అది కాకుండా స్టార్టింగ్లో కాలేజ్ వైబ్స్ ఉంటుంది, దాని తర్వాత ఆఫీస్, మన కీర్తి గారు స్వాగ్, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి సెంటిమెంటల్ అయిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ పీక్స్ ఉంటుంది, క్లైమాక్స్ ఇంకా పీక్స్ ఉంటుంది. ఎందుకు పీక్స్ ఉంటుంది అంటే అక్కడ అన్ని ట్విస్ట్లే, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ట్విస్ట్లు ఉంటాయన్న. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా కీర్తి గారిది సూపర్ ఉంటుంది. మన కామెడియన్స్ ఉన్నారు, వైవా హర్ష గారు ఉన్నారు, లక్ష్మణ్ టేకుముడి, వీళ్ళందరూ ఉన్నారు, సూపర్ అన్న. వాళ్ళ కామెడీ పర్పస్ కూడా సూపర్ ఉంటుంది మూవీలో. యాక్షన్ నెక్స్ట్ అన్న చెప్తున్నారు చాలా మంది, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. ఏ కంపారిజం చెప్తా, స్టంట్స్లో ఎన్టీఆర్ గారి కంపారిజం, డాన్స్లో మాత్రం అల్లు అర్జున్ గారి కంపారిజంలో ఉన్నాడు. శ్రీలీల అంటే వాళ్ళిద్దరికి కాంబో మంచిగా అయింది. డామినేట్ అని చెప్పాను కానీ వాళ్ళిద్దరికి కాంబినేషన్ వచ్చింది, మంచి కాంబినేషన్. ఇద్దరు పోటీగా డాన్స్ చేసినారు. వైరల్ వయ్యారి సాంగ్ అయితే అబ్బా నెక్స్ట్ లెవెల్. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద Politicos app from the links in the description.